హలో వ్యూవర్స్, ముందుగా మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకోబోయే మరొక కమ్మని వంటకం బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడే విధంగా కాస్త స్పైసీగా బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం తెలుసుకునే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బెండకాయ ఫ్రైకి ముందుగా 1/2 kg బెండకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. బెండకాయలు తడిగా ఉంటే కట్ చేసేటప్పుడు జిగురంతా చేతులకి ఎక్కువగా అంటుతుంది. కాబట్టి ముందుగా కడిగి ఆరబెట్టుకొని తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవటం వల్ల చక్కగా వేగుతాయి, జిగురు త్వరగా వదులుతుంది. బెండకాయలు, దొండకాయలు, అరటికాయ ఇలాంటివి కోసినప్పుడు చేతులకి జిగురంటి కాస్త రంగు మారుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే వంట నూనెను 1 స్పూన్ ఆయిల్ తీసుకుని చేతులకు అప్లై చేసుకున్నట్టయితే జిగురు ఎక్కువగా అంటదు. అలాగే శుభ్రం చేసుకునేటప్పుడు తేలికగా శుభ్రమవుతాయి చేతులు. చూడండి, ఇలా బెండకాయ ముక్కలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకుని ఇలా పొడవుగా పెద్ద ముక్కల కిందే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మరి చిన్నగా కట్ చేసుకోవద్దు. పెద్దగా కట్ చేసుకుంటేనే బెండకాయలతో పాటు వేగినప్పుడు ఉల్లిపాయలు మాడకుండా ఉంటాయి. తర్వాత 5-6 పచ్చిమిర్చిని మన కారం తినేదాన్ని బట్టి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మరీ చిన్నగా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని కాస్త వేపుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుని 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 చెంచాల కారం వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఉప్పు, కారం బెండకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం ఎవరి రుచిని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువగా తినే వాళ్ళైతే గనక కారాన్ని స్కిప్ చేయొచ్చు. పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. ఇలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరొక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడు ఉప్పు, కారం బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది. మూత తీసి ఇప్పుడు మరొక 3-4 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బెండకాయల్ని ఇలా వేపుకోవాలి. బెండకాయ కర్రీ చేసుకోవటానికి కాస్త ఓపిక కావాలి. అప్పుడే జిగురు లేకుండా టేస్టీగా బెండకాయ కర్రీ తయారవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే బెండకాయ ముక్కలు మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెడితే జిగురు వదలదు. కాబట్టి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇలా మధ్యలో కలుపుతూనే ఉండాలి. మరొక 3 నిమిషాలు ఇలా వేపుకుంటే మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఆల్మోస్ట్ బెండకాయ ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయి.
ఇప్పుడు బెండకాయ ముక్కలన్నీ చక్కగా వేగాయి. అంతేనండి, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.